ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా రెండు ట్రైన్స్ ఎదురుగా వస్తూ ఉంటే వాటిని ఎలా ఆపుతారో అని? తెలీదండి. ఇది చెప్పే ముందు మీరు కానీ మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న దాన్ని డి రైల్ అని అంటారు. దీనిని రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళే వాడాలి. ఎప్పుడైనా రెండు ట్రైన్స్ ఎదురెదురుగా వస్తే దీనిని యూజ్ చేసి ఆ ట్రైన్ ని ఆపే ప్రయత్నం చేస్తారు. సరే, ట్రైన్ ని ఆపడానికి డి రైల్ ని యూజ్ చేస్తాము అని చెప్పాను, కానీ ఇది ప్రతిసారి యూజ్ చేయొచ్చా? ఫర్ సపోజ్ ఎప్పుడైనా ఫాస్ట్ గా వెళ్తున్న ట్రైన్ కి డి రైల్ ని గాని పెట్టామంటే అప్పుడు ట్రైన్ పటాల నుంచి పక్కకు రావడమే కాదు, చాలా పెద్ద ప్రమాదానికి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ డి రైల్ అనేది కొన్ని స్పీడ్ లిమిట్స్ వరకే యూజ్ చేస్తారు. సరే, కానీ ఈ మధ్య చాలా ట్రైన్స్ యాక్సిడెంట్స్ కి గురవుతున్నాయి కదా. ఆ పడిపోయిన ట్రైన్స్ ని మళ్ళీ ట్రాక్ లోకి ఎలా తీసుకువస్తారు? ఫస్ట్ ఆ బోగిల్ని క్రెయిన్లతో ఎత్తి తర్వాత రీ రైల్ అనే ఐటమ్ ని యూజ్ చేస్తూ రైల్వే ట్రాక్స్ పక్కన కొన్ని బ్లాక్స్ పెట్టి ఆ ట్రైన్ బోగిల్ని యథావిధిగా ట్రాక్ లోకి తీసుకువస్తారు. ఈ విషయం మీకు ముందే తెలుసా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.